హలో ఫ్రెండ్స్, ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా గ్రూప్స్కి, సివిల్స్కి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, రైల్వేకి, ఎస్ఎస్సికి అన్నింటికి కూడా వాటన్నింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఏంటంటే ఫస్ట్ భారత ఆర్థిక వ్యవస్థ అంటే ఇండియన్ ఎకానమీ మీద మీకు ఒక అవగాహన రావడం కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అండ్ వీటన్నింటి గురించి క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ అన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కిందన కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఎందుకంటే చాలామందికి వీడియో నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. అక్కడ నుండి మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం వీళ్ళు మంచి బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, అది కూడా డిసెంబర్ 14th, 15th వరకు ఉండబోతుంది. ఆఫర్ 1 month ఫ్రీగా రాబోతుంది 6 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. అదేవిధంగా మీరు 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మటుగా ఇప్పుడే మాత్రం ట్రై చేయండి. మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం. అదేవిధంగా వీళ్ళు ప్రొవైడ్ చేసే బ్యాచ్ కోర్సులు చూసుకుంటే సాధన అనే పేరుతో ఎంసీక్యూ అంటే మల్టీ చాయిస్ కోర్సెస్ ద్వారా ప్రాక్టీస్ కోర్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇది బ్యాచ్ అయితే డిసెంబర్ 15th స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇప్పటి వరకు మనకి ఆల్రెడీ 10వ తారీఖు వరకు మనకి రీసెంట్గా టెస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు 12వ తారీఖు నుండి టెస్ట్ స్టార్ట్ కాబోతుంది ఈ వీక్. సో ఎస్ఏ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ వచ్చేసి మనకి 100 ప్రశ్నలు 90 నిమిషాలు ఉంటుంది. ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ మీద ఉంటుంది. ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా మనకి ప్లస్ సబ్స్క్రిప్షన్లో డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొస్తున్నారు. ఇది డిసెంబర్ 19th ఉండబోతుంది ఆఫ్టర్నూన్ 2 PM. ఇందులో 150 ప్రశ్నలు 150 నిమిషాలు. ఇది కూడా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. సిలబస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ అండ్ తెలంగాణ సోషల్ అండ్ కల్చర్ హిస్టరీ మీద మనకు ఉండబోతుంది. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారనమాట, ఎవరైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి. అదేవిధంగా మనకి రివిజన్ సిరీస్ ఆన్ పాలిటీ మీద తీసుకురాబోతున్నారు. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరీక్షలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది డిసెంబర్ 13th స్టార్ట్ కాబోతుంది. అంటే ఈ రోజునే 3 లెక్చరర్ల ద్వారా దీనికి కంప్లీట్గా సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ డిసెంబర్ మంత్కి సంబంధించి డిసెంబర్ 11th ఈ సిరీస్ అయితే స్టార్ట్ అయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అదేవిధంగా మనకి ఫ్రీకి ప్లస్కి తేడా చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా చూసుకుంటే 1700 రూపాయలు. కానీ ఇది మన ఈడియూ టెక్, గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. EDUTC10 అనే కోడ్ వాడితే, ఈ కోడ్ కానీ మీరు వాడినట్టయితే మీకు 1700 రూపాయలది కేవలము 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. చాలా బెస్ట్ ఆఫర్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుంది. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఇంటి దగ్గర ఉండి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్, ట్రై చేయండి. ఫస్ట్గా మనం తెలుసుకుందాం భారత ఆర్థిక వ్యవస్థ. ఈరోజు మన కాన్సెప్ట్ అయితే అందులో ఎకానమిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, వాస్తవ తలసరి స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే నికర వృద్ధిని ఆర్థిక వృద్ధి అంటారు. ఇది పరిమాణాత్మకమైంది. ఇది అభివృద్ధి చెందిన దేశాలు పొందే ఒక భావన. ఎకానమిక్ గ్రోత్ అనేది రీసెంట్గా ఎక్కువగా వినబడుతున్న పేరు. ఇది ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలు దీన్ని వాడుతూ ఉంటాయి. తర్వాత ఒక దేశంలో ఒక సంవత్సరం ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తు సేవలను ప్రస్తుతం మార్కెట్ ధరలో లెక్కిస్తే వచ్చే మొత్తాన్ని స్థూల జాతీయోత్పత్తి లేదా స్థూల దేశీయోత్పత్తి అంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక దేశంలో ఒక సంవత్సరంలో అంటే 1 year టైంలో వస్తు సేవలను అండ్ ప్రస్తుత మార్కెట్ ధరలో లెక్కిస్తే వచ్చే మొత్తం స్థూల జాతీయోత్పత్తిని జీడిపి అంటారు. అంటే ఇప్పుడు ఏవైతే మన వస్తువులు ఉన్నాయో, అదేవిధంగా మార్కెట్లో ఏ ధరలు ఉన్నాయో ఆ ధరలలో లెక్కిస్తే మొత్తాన్ని, ఆ వచ్చే మొత్తాన్ని స్థూల జాతీయోత్పత్తి అంటారు. వస్తు సేవల ఉత్పత్తి పెరగకుండా కేవలం ధరలు మాత్రమే పెరిగిన స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రస్తుత ధరలో కాకుండా స్థిర ధరలు అంటే కాన్స్టెంట్ ప్రైజెస్ లెక్కిస్తే వాస్తవ స్థూల జాతీయోత్పత్తి లభిస్తుంది. తర్వాత స్థూల వస్తు సేవల కంటే దేశ జనాభా మరింత పెరిగితే తలసరి ఆదాయం తగ్గుతుంది. అధిక జనాభా కంటే జీడిపి పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. తర్వాత వస్తు సేవల ఉత్పత్తిలో దీర్ఘకాలంలో నిలకడగా పెరిగినప్పుడే దాన్ని వృద్ధిగా పేర్కొంటారు. అంటే ఏవైతే ఈ స్థూల జాతి జీడిపి ఉందో, జీడిపి అనేది కాన్స్టెంట్గా కొనసాగితే అప్పుడు దాన్ని మనము వృద్ధిగా చెప్పొచ్చు. గ్రోత్, ఎకానమిక్ గ్రోత్ అనేది ఉంది.
అభివృద్ధి చెందింది ఈ దేశం అని చెప్పుకోవచ్చు. అందుకే వాస్తవ తలసరి స్థూల జాతీయోత్పత్తిలో దీర్ఘకాల వస్తు సేవల పెరుగుదలను ఆర్థిక వృద్ధిగా చెప్తారు. చెప్పాను కదా, అంటే లాంగ్ టర్మ్లో అదే కాన్స్టెంట్గా ఆ జీడిపి వృద్ధి అనేది కాన్స్టెంట్గా ఉందనుకోండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అలా ఉందనుకోండి, సో అప్పుడు మనం దాన్ని ఎకానమిక్ గ్రోత్గా చెప్పొచ్చు. అంటే మొత్తం నికర వృద్ధి అనేది ఏ విధంగా ఉంది సంవత్సరం మొత్తంలో. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీడిపి వృద్ధి రేటు 10 ఉందనుకోండి, లేదా 9.7 ఉందనుకోండి ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ కూడా 9.7, ఆ తర్వాత కూడా 9.7 ఉందనుకోండి, దాన్ని మనము ఆర్థిక వృద్ధి అంటాం. లేదా అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా మనకు ప్రాబ్లం లేదు, దాన్ని ఆర్థిక వృద్ధిగానే చెప్పొచ్చు. అంటే ఉన్నదానికంటే తగ్గిపోకూడదు. తర్వాత ఆర్థిక అభివృద్ధిని కొలిచే సూచికలు ఏంటనేది ఒకసారి చూద్దాం. అంటే ఏవేవి అంటే అసలు ఆర్థిక అభివృద్ధి చూడండి, మనకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఎస్బీఐ, లేదంటే IMF, ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉంటాం. సో ఈ సంస్థలు ఇంత జీడిపి రేట్ని అయితే ఇచ్చాయని మనం వింటూ ఉంటాం కదా. అసలు అవి ఏంటో ఒకసారి చూద్దాం, ఎవరెవరు కొలుస్తారు. 1950, 1960 దశకాల్లో అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి వృద్ధి లక్ష్యాలను సాధించినప్పటికీ జనాభాలోని ఎక్కువ భాగం ప్రజల జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పు రాలే. పేదరికము, నిరుద్యోగిత, ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్థికవేత్తలు భావించారు. ఓకేనా, అంటే యాక్చువల్ చెప్తున్నా, ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ ఆర్థిక అభివృద్ధిని కొలిచే సూచికల గురించి. అయితే ఈ నేపథ్యంలో జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ తలసరి వాస్తవ ఆదాయాలతో అంటే పర్ క్యాపిటల్ రియల్ నేషనల్ ఇన్కమ్ పాటు ఆర్థిక అభివృద్ధిని కొలిచేందుకు అనేక సూచికలు ప్రతిపాదించారు. అవి ఏంటి అంటే యాక్చువల్గా ఒక సూచికను తయారు చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీ జీడిపి అనేది 9.7 ఉంది అని అది ఎలా కొలుస్తారంటే తలసరి వినియోగ స్థాయి, ఐక్యరాజ్య సమితి పరిశోధన సంస్థ సాంఘిక ఆర్థిక సూచి అంటే యునైటెడ్ నేషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ వాళ్ళు కొలుస్తారు. దీన్ని UNRISD అంటారు. అదేవిధంగా భౌతిక జీవన నాణ్యత సూచిని కొలుస్తారండి. ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ PQLI అంటారు. మానవ అభివృద్ధి సూచిని కొలుస్తారండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDIని కొలుస్తారు. లింగ అభివృద్ధి సూచి జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ GDI అంటారు, దీన్ని కొలుస్తారు. లింగ అసమానత సూచి దీన్ని జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అంటారు, GII. మానవ పేదరిక సూచి హ్యూమన్ పోవర్టీ ఇండెక్స్ అంటారు, HPI, దీన్ని కొలుస్తారు. అండ్ అమర్త్య కుమార్ సేన్ ప్రతిపాదించిన సామర్థ్యాలు అప్రోచ్, సెన్స్ క్యాపబిలిటీ అప్రోచ్, వీటన్నింటినీ కూడా పరిధిలోకి తీసుకుంటారు. అదే కాకుండా బహుళ కోణ పేదరిక సూచి అంటే మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ MPI, దీన్ని రీసెంట్గా మనకు నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. ఈ సూచిలో బీహార్ అనేది అతిపెద్ద పేదరికం గల రాష్ట్రంగా అవతరించింది ఇందులో. అదేవిధంగా ప్రపంచ హరిత ఆర్థిక వ్యవస్థ సూచి గ్లోబల్ గ్రీన్ ఎకానమీ ఇండెక్స్ GGEI అండ్ సామాజిక ప్రగతి సూచి సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ SPI. ఇప్పుడు చెప్పిన అన్ని సూచనలు కొలిచి వాటిని అనాలిసిస్ చేసి మనకి ఆర్థిక జీడిపికి సంబంధించిన స్కోరింగ్ ఇస్తారు. అది తర్వాత తలసరి వినియోగ స్థాయి, తలసరి ఆదాయం పెరిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్బంధ పొదుపు షరతు విధిస్తే ప్రజల వినియోగం పెరగదు. ఆర్థిక అభివృద్ధి ముఖ్య ఉద్దేశం ప్రజల జీవస్థాయిని పెంచడం అండ్ ప్రజల తలసరి వినియోగం పెరిగితే ఆర్థిక అభివృద్ధి సాధించినట్లుగా భావించాలి. అది తర్వాత ఐక్యరాజ్య సమితి పరిశోధన సంస్థ సాంఘిక ఆర్థిక సూచి ఏం చెప్తుంది, ఇప్పుడు మనం చెప్పుకున్న UNRISD, దీన్ని 1963లో ప్రవేశపెట్టారు. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో. దీని మాతృ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ UNESC. ఓకేనా, UNRISD కింద కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఏమేమి చేస్తుందంటే సామాజిక విధానం అభివృద్ధి, లింగ సమానత్వం అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు కొలమానాలు చేస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సాంఘిక, రాజకీయ, ఆర్థిక అంశాలకు సంబంధించిన పారిశ్రామిక, పట్టణీకరణ, ఆధునీకరణ మొదలైన 16 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ UNRISD అనేది ఒక సూచికను తయారు చేసి ఆర్థిక అభివృద్ధిని నిర్వచిస్తుంది. అంటే ఎలా ఉంది, ఎంత ఉండాలి, ఏంటనేది మొత్తం చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ భౌతిక జీవన నాణ్యత సూచి, దీన్ని PQLI అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి సూచిక గురించి చెప్తున్నాను, వినండి. అండ్ 1970 దశకం మధ్యలో డేవిడ్ మోరిస్ అనే ఒక ఆర్థిక శాస్త్రవేత్త దీన్ని అభివృద్ధి చేశారు. PQLIలో 3 అంశాల సమాన భారితాన్ని ఇచ్చారు. ఏంటంటే ప్రాథమిక అక్షరాస్యత అంటే బేసిక్ లిటరసీ BL,
శిశు మరణాల రేటు, ఇన్ఫెంట్ మోర్టాలిటీ ప్రతి 1000 మంది పిల్లల్లో, అండ్ ఆయురార్ధయం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎల్ఈ. అయితే దీనికి ఒక సూత్రం కూడా రిలీజ్ చేశారనమాట. ఈ అభివృద్ధిని కొలవడానికి ప్రాథమిక అక్షరాస్యతని, శిశు మరణాల రేటుని, ఆయురార్ధాన్ని కొలవడానికి ఒక ఫార్ములా ఇచ్చారు. PQLI = 1/3 ఇంటూ BL + IM + LE. ఓకే, ఇది ఫార్ములా. అంటే ఇక్కడ వచ్చిన స్కోర్ చూడండి. PQLని ఎలా కొలుస్తామంటే, సో ప్రాథమిక అక్షరాస్యతని, అదేవిధంగా దీన్ని కలిపి, అదేవిధంగా ఇన్ఫెంట్ మోర్టాలిటీని కలిపి, అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని కలిపి 1/3తో ఇంటూ చేస్తే వచ్చేదే మనకి ఇక్కడ రియల్ PQLI స్కోర్. అది ఈ సూచి ఒక దేశంలో ప్రజల జీవన నాణ్యతను లేదా సంక్షేమాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అంతర్జాతీయ తులనాత్మక పరిశీలనకు ఇది అనువుగా ఉంటుంది. మనందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా, సో ఆర్థిక సంస్థలలో అవి చేసే ఇవి చేసే ఎంత స్కోర్ ఇస్తున్నాయి, అవి చేస్తున్నాయి, ఈ ర్యాంక్ ఇస్తున్నాయి, ఆ ర్యాంక్ ఇస్తున్నాయి. ఆ ర్యాంకులన్నీ వాళ్ళు మనకి ఇవ్వడానికి వాళ్ళకంటే ఒక ఫార్ములా ఉంటుంది. అన్ని విధాలుగా సర్వే చేసి ఆ వచ్చిన సర్వేల ఆధారంగా ఫార్ములాని ఇంప్లిమెంటేషన్ చేసి మనకి ఫైనల్గా స్కోరింగ్ ఇస్తూ ఉంటారనమాట. ఆ స్కోర్స్ ఒక్కొక్క రిపోర్ట్కి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. అది ఇప్పుడు మానవ అభివృద్ధి సూచి గురించి తెలుసుకుందాం. HDI యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మానవ అభివృద్ధి నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది. HDIని 1960లో పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్ రూపొందించారు. ఈయనతో అమర్త్య సేన్ కూడా కలిసి పనిచేశారు, మన ఇండియా వ్యక్తి. ఇందులో మానవ అభివృద్ధి సంబంధించిన ఆయు ప్రమాణము, విద్యా అర్హత, తలసరి ఆదాయం లేదా తలసరి స్థూల జాతీయోత్పత్తి అనే 3 అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని సూచికలుగా ఉపయోగిస్తారు. ఈ సూచికలు కింద సూత్రం ద్వారా లెక్కిస్తారు. కోణాల సూచి, డైమెన్షనల్ ఇండెక్స్ అంటారు. అంటే వాస్తవ విలువ మైనస్ కనిష్ట విలువ, అండ్ బై గరిష్ట విలువ బై మైనస్ కనిష్ట విలువ. ఈ ఫార్ములాను వాడి సో ఈ సూచనలు లెక్కిస్తారు. ప్రతి కోణానికి కనిష్ట గరిష్ట విలువలను విడివిడిగా నిర్ణయిస్తారు. అయితే రీసెంట్గా రిలీజ్ చేసిన UNDP HDRకు సంబంధించిన ఏదైతే నివేదిక ఉందో 2022 నివేదికలో, సో దీన్ని 2020 డిసెంబర్ 15 రిలీజ్ చేశారు. మొత్తం 189 దేశాలకు ర్యాంకులు ప్రకటించారు. ఇందులో నార్వేకు మొదటి స్థానం దక్కగా నైగర్కు చివరి స్థానం లభించింది. మన ఇండియాకు 131వ స్థానంలో నిలిచింది. అది తర్వాత లింగ అభివృద్ధి సూచి అండి, దీన్ని GDI అంటారు. దీన్ని 1995లో ప్రవేశపెట్టారు. మానవ అభివృద్ధిలో స్త్రీ పురుషుల మధ్య ఉండే అసమానతలను లింగ అభివృద్ధి సూచి లెక్కిస్తుంది. మానవ అభివృద్ధి సూచిని స్త్రీ పురుషులకు విడివిడిగా నిర్మించి వాటి నిష్పత్తిని లెక్కిస్తారు. అంటే వేరువేరుగా లెక్క చేసి వాళ్ళని కలిపి నిష్పత్తిగా లెక్కిస్తారు. ఈ నిష్పత్తి విలువ GDIని సూచిస్తుంది. ఈ సూచి విలువ 1 దగ్గరగా ఉంటే స్త్రీ పురుషుల మధ్య మానవ అభివృద్ధిలో తక్కువ అసమానతలు ఉన్నట్లు, సూచి విలువ 1 కంటే చాలా తక్కువ ఉంటే అసమానతలు ఎక్కువగా ఉన్నట్లని గుర్తిస్తారు. GDI 2019 గణాంకాలు చూసుకుంటే స్త్రీ సగటు జీవితకాలం 71 సంవత్సరాలుగా చెప్పారు. పురుషుల సగటు జీవితకాలం 68.5 ఏళ్ళుగా చెప్తున్నారు. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే స్త్రీలు అంటే స్కూలింగ్ పద్ధతి, స్కూలింగ్ అనేది స్త్రీలు 5.4 సంవత్సరాలు, పురుషులు 8.7 సంవత్సరాలు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, స్త్రీలు 12.6 సంవత్సరాలు, పురుషులు 11.7 సంవత్సరాలు. తలసరి స్థూల జాతీయ ఆదాయం 2017లో చూసుకుంటే స్త్రీలు $2,231, పురుషులు $10,702 తలసరి స్థూల జాతీయ ఆదాయంలో వీళ్ళు సంపాదించిందనమాట. ఇది 2017లో. నెక్స్ట్ లింగ అసమానత సూచి, దీన్ని GII అంటారు. అయితే దీన్ని 1995లో ప్రవేశపెట్టారండి. GII 2020లో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉండగా యోమన్ 162వ స్థానం చివరి ర్యాంకులో నిలిచింది. మన దేశం 123వ స్థానంలో ఉంది. అండ్ లింగ అసమానత సూచిని 3 అంశాలను ఉపయోగించి ఒక మిశ్రమ సూచిగా ఏర్పాటు చేస్తారు. అంటే 3 వేరువేరు లెక్కలను తీసుకొని ఒక లెక్కగా కలుపుతారు. అవి ఏంటంటే పునరుత్పత్తి ఆరోగ్యం, సాధికారత, శ్రామిక మార్కెట్. అంటే పునరుత్పత్తి ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఏ విధంగా ఉంది, అదేవిధంగా సాధికారత అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంది, అండ్ కష్టపడడంలో మార్కెట్ వాల్యూ ఎలా ఉంది అనేది లెక్కిస్తారు. పునరుత్పత్తి అంటే ఆరోగ్యం, ఇందులో మాతృ మరణాల రేటు లేదా వయోజన జనాల రేటు ఉంటాయి. నెక్స్ట్ సాధికారత, పార్లమెంట్లో మహిళల సభ్యుల సంఖ్య, వయోజన విద్య పొందిన స్త్రీల సంఖ్య ఆధారంగా దీన్ని నిర్మిస్తారు. శ్రామిక మార్కెట్ అంటే శ్రమశక్తిలో పాల్గొనే స్త్రీల నిష్పత్తిని పరిగణలోకి తీసుకుంటారు. లింగ అసమానత సూచి విలువ తక్కువగా ఉంటే స్త్రీ పురుషుల మధ్య అసమానతలు తక్కువగా ఉన్నట్లుగా, సూచి విలువ అధికంగా ఉంటే వారి మధ్య ఎక్కువగా అసమానతలు ఉన్నట్లుగా గుర్తిస్తారు. అంటే తేడా మధ్య డిఫరెన్సెస్. ఓకేనా? అది
ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీకు పోలీసు ఇతర పోటీ పరీక్షలకి బాగా ఉపయోగపడతాయి. ఇది ఇండియన్ ఎకానమీ కిందకి రావడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఒకటేనండి, నేను చెప్పేది అందరికీ ఒకటే, మీరు ఎప్పుడు కూడా కాన్సెప్ట్స్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం ఏ విధంగానైనా ఆలోచించి దానికి ఆన్సర్ చేయగలం. కాబట్టి మనం కాన్సెప్ట్ నేర్చుకోకుండా గుట్టిసూటిగా క్వశ్చన్లు ఒకటే మనం పట్టుకొని వెళ్ళిపోతే, సో ఒకవేళ అలాంటి రిలేటెడ్ పడితే ఓకే, లేదా అలాంటి రిలేటెడ్ కానీ మనకు అక్కడ రాకపోయింది అనుకో, మనము చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము ఇప్పటికే నోటిఫికేషన్ లేక కరోనా ద్వారా ఇప్పటికే 3 years వేస్ట్ అయిపోయింది చాలామంది టైము. ఈ టైంలో మీరు కొంచెం ఒకటే చెప్పేది నేను అందరికీ, బట్టి పట్టడాలు అనేవి సో మనకి క్వాలిఫికేషన్ అంటే అకాడమిక్ ఇయర్స్ చదువుకునేటప్పుడు అది ఒక పద్ధతి అనుకుందాం. కానీ మీరు ఒక్కసారి కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు మీరు అంతా కూడా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలండి. సబ్జెక్ట్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనకు తెలియదు, కానీ మనం డిగ్రీ స్టాండర్డ్లో ఏవైతే చదువుకుంటామో లేదంటే ఇంటర్ స్టాండర్డ్లో ఏవైతే చదువుకుంటామో మనకి అవే సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ కింద అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అనుకోండి, సైన్స్ రిలేటెడ్. అదేవిధంగా మనకి సోషల్ బుక్స్ ఉంటాయి. తెలుగు మనకు అంత ప్రామాణికం కాదు, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ ఇవి చాలా ఇంపార్టెంట్గా మనం చదువుకోవాలి. సో 10th క్లాస్లో కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు, తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ, డిప్లొమా, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ స్థాయిలో మ్యాథమెటిక్స్ అండ్ అదేవిధంగా చాలా ఉంటాయి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అని, అవి ఇవి అని. అవన్నీ మనం నేర్చుకోవాలి, చాలా సింపుల్గా వదిలేయడం కాదు. యాక్చువల్గా మనం సబ్జెక్ట్ని అక్కడి నుండే నేర్చుకుంటూ రావాలి. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం అనేది మనం 5th స్టాండర్డ్ నుండి నేర్చుకుంటూ రావాలి. ఎప్పుడైతే అంటే చాలామందికి తెలియదు, అంటే 5th క్లాసు 10th క్లాసు ఇవంతా కూడా నెక్స్ట్ చదువుకోవడానికి అని అనుకుంటాం మనం. కానీ మనకు తెలియదు ఏంటంటే సో 1st క్లాస్ నుండి మనము సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుంటూ రావాలి, అర్థం చేసుకుంటూ రావాలి. సో సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకొని వచ్చిన తర్వాత 5th నుండి కూడా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటూ రావాలి. ఫైనల్ 10thకి వచ్చేటప్పటికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సో మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్, వీటి మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టాలి మనం. ఇంగ్లీష్ ఆల్సో. ఆ తర్వాత మనము ఇప్పుడు హిందీ కానీ అండ్ ఇంగ్లీష్ కానీ సాంస్క్రిట్ కానీ మనకంతా కూడా 10th ఇంటర్ లెవెల్లో వచ్చేది. జస్ట్ మనం ఆ భాష నేర్చుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ పర్టికులర్గా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చేటప్పుడు ప్రామాణికంగా మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టాల్సింది సైన్స్, సోషల్ అండ్ మ్యాథమెటిక్స్. అంటే ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే మీరు మిస్ చేసినా సరే ఫ్యూచర్లో వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి చెప్తారని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకేమైనా మీరు వాల్యుబుల్ సజెషన్స్ కానీ